రాజ్కోట్ మొత్తం ఒకటే ఫేవర్, అదే మన రోకో ఫేవర్. రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఇద్దరు దిగ్గజాలు టీంలో ఉంటే ఆ కిక్కే వేరు కదా. మొదటి ఓడిఐలో అద్భుతమైన విజయం తర్వాత టీమిండియా ఇప్పుడు రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియంలో న్యూజిలాండ్తో రెండో సమరానికి సిద్ధమైంది. 3 మ్యాచ్ల సిరీస్లో ఇండియా ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది. రేపు గెలిస్తే సిరీస్ మనదే. కానీ ఈ మ్యాచ్లో అందరి కళ్ళు రోహిత్ మరియు విరాట్ కోహ్లీ మీద మరియు టీంలో జరగబోయే కీలక మార్పుల మీదే ఉన్నాయి. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. ఈ మధ్య ఓడిఐ క్రికెట్కి క్రేజ్ తగ్గింది అని అనుకుంటున్న టైంలో రోహిత్ మరియు విరాట్ కోహ్లీ మళ్ళీ ఈ ఫార్మేట్కి ప్రాణం పోశారు అని చెప్పాలి. బరోడాలో జరిగిన ఫస్ట్ ఓడిఐలో మనం చూసాం, స్టేడియంలో ఉన్న స్టాండ్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. అలాగే మన రోకో ఫామ్ వేరే లెవెల్లో ఉంది. మొదటి ఓడిఐ బరోడాలో కోహ్లీ ఆడిన ఆట తీరు చూస్తే ఆయన సెంచరీ మిస్ అయినా తన షాట్ సెలక్షన్ చాలా సూపర్గా ఉంది. కోహ్లీ రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తూనే ఉన్నాడు. ఇక మన హిట్ మ్యాన్ గురించి చెప్పేదేముంది, 2023 వరల్డ్ కప్లో ఎలాంటి అగ్రెసివ్ అప్రోచ్తో ఆడాడో ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నాడు. బరోడాలో కేవలం 29 బంతుల్లో 26 రన్స్ చేసిన, అందులో 2 సిక్సర్లు ఉన్నాయి. న్యూజిలాండ్ పేసర్ జెమిసర్ వేసిన ఒక బంతిని స్టెప్అవుట్ అయ్యి కొట్టిన ఆ షాట్ చూస్తే రోహిత్ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడో అర్థమవుతుంది. ఇక రెండో వన్డే జరిగే రాజ్కోట్లో రోహిత్కి మంచి రికార్డు ఉంది. లాస్ట్ 3 మ్యాచ్ల్లో ఇక్కడ 65, 42, 81 రన్స్ చేశాడు. సో రేపు హిట్ మ్యాన్ షో ఆశించవచ్చు. ఇప్పుడు టీమ్ న్యూస్ విషయానికి వస్తే ఒక బ్యాడ్ న్యూస్ మరియు ప్లేయింగ్ 11లో ఒక ఇంట్రెస్టింగ్ చేంజ్ జరిగే అవకాశం ఉంది. మొదటి మ్యాచ్లో ఆడిన ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు. అతని ప్లేస్లో ఆయుష్ బదోనీని స్క్వాడ్లోకి తీసుకున్నారు. కానీ అతనికి డెబ్యూ అయ్యే ఛాన్స్ దొరకడం కష్టమే. ఎందుకంటే అందరూ ఎదురు చూస్తున్న చేంజ్ ఒక్కటే, నితీష్ కుమార్ రెడ్డి. మొదటి మ్యాచ్లో నితీష్ని పక్కన పెట్టడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. 2027 వరల్డ్ కప్ ప్లాన్లో నితీష్ కీలకమని అందరికీ తెలుసు. హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ పై గ్యారంటీ లేనప్పుడు నితీష్ లాంటి పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ని ఆడించలేకపోవడం లాజిక్ లేని విషయం. వరల్డ్ కప్కు ముందు నితీష్కి తగిన అవకాశాలు ఇవ్వాలి. కానీ రేపటి మ్యాచ్లో సుందర్ లేడు కాబట్టి నితీష్ కుమార్ రెడ్డికి డైరెక్ట్గా ప్లేయింగ్ 11లోకి రావడం పక్కా అనిపిస్తుంది.